హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ ఆర్ట్స్. నా పేరు గౌతమి. ఈరోజు మనం శారీతో బేబీ స్కర్ట్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూద్దాం. యాక్చువల్గా ఇది బతుకమ్మ శారీ అండి. ఈ శారీతో నేను బేబీ స్కర్ట్ ఇలా స్టిచ్ చేశాను. 2 చేశాను. 5 years వాళ్ళకి సరిపోయేటట్టుగా స్కర్ట్ 3/4 స్కర్ట్ ఇలా స్టిచ్ చేశాను. ఇది ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఈ శారీతో బేబీ స్కర్ట్స్ స్టిచ్ చేద్దాం. ఫస్ట్ ఈ శారీని నేను ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను. సైడ్స్కి ఇలా కట్ చేస్తున్నాను. ఫోల్డ్ చేసి 2 parts లాగా కట్ చేస్తున్నా. సైడ్స్కి ఆరెంజ్ కలర్ ఇంకా గ్రే కలర్ ఉంది, అది ఎక్స్ట్రా పార్ట్ మనకు అవసరం లేదు, అందుకనే ఆ పార్ట్ తీసిస్తున్నా. అవసరం లేదు. ఈ కలర్ గ్రే కలర్ కూడా అవసరం లేదు, అది కట్ చేస్తున్నాను. అలా ఒక కుట్టు ఇలా వేద్దాం. సైడ్స్కి కూడా జిగ్జాగ్ స్టిచ్ వేద్దాం. పోగులు అనేటివి ఊడకుండా ఇలా వేద్దాం. చూడండి, పైన వేసాను నేను. సైడ్స్కి కూడా ఇలా కుట్టు వేద్దాం. పై సైడు బెల్ట్ పెట్టుకునే సైడు అలా ఒక 1 centimeter లేదా 1.5 centimeter అలా ఫోల్డ్ చేసి పెట్టుకుందాం. ఎలాస్టిక్ రబ్బర్ మన దగ్గర ఎంత వెడల్పు ఉంటే ఆ సైజులో మనం అలా ఫోల్డ్ చేసుకొని అలా ఒక స్టిచ్ వేద్దాం. నేను పిన్స్ పెట్టుకుంటున్నాను ఈజీగా స్టిచ్ వేయడానికి, కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి, పైన మనం ఎలాస్టిక్ రబ్బర్ పెట్టుకునే దగ్గర అలా ఒక స్టిచ్ వేసాం. ఇప్పుడు బాటమ్ సైడ్ మనం క్లాత్ని ఇలా పై సైడు ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకుందాం. ఇలా పిన్స్ పెట్టుకుంటున్నా నేను. చూడండి, బార్డర్ ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇప్పుడు మనం ఎలాస్టిక్ రబ్బర్ మనం ఏ సైజులో తీసుకోవాలని మన దగ్గర ఓల్డ్ స్కర్ట్ ఉంటే దాంతో చెక్ చేసుకొని తీసుకోవాలి. ఒక పిల్లలకైతే ఒక 2 centimeter తక్కువ ఉండేటట్టుగా చూడాలి. ఒక సేఫ్టీ పిన్ తీసుకొని అలా మనం బెల్ట్ పెట్టుకునే సైడు స్టిచ్ వేసాం కదా, అలా లోపల నుంచి బయట వరకు ఇలా తీద్దాం. చూడండి ఎలా వస్తుందో. ఇప్పుడు కంప్లీట్గా ఎలాస్టిక్ రబ్బర్ మన లోపల నుంచి బయటికి తీసేసాం. ఇలా రెండింటిని ఒకదాంతో ఒకటి పెట్టేసి ఇలా ఒక స్టిచ్ వేసుకుందాం. తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఎలాస్టిక్ రబ్బర్ని మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం సైడ్స్కి ఇలా జాయిన్ చేద్దాం. చూడండి, ఇప్పుడు శారీతో మన స్కర్ట్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఎలాస్టిక్ దగ్గర అయినా బాటమ్ సైడ్ అయినా కానీ ఎంత నీట్గా ఉందో చూడండి. నేను 2 స్కర్ట్స్ రెడీ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ సెండ్ చేసినా కానీ నోటిఫికేషన్ లాగా మీకు వస్తుంది. వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.